ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జవాబు: చాలా మంది కత్తి అని చెప్పారు. గురువు: కాదు, మనిషి నాలుక. ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. ప్రశ్న: మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి? జవాబు: చాలా మంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు అని చెప్పారు. గురువు: మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్ళలేము. అందుకే ఉన్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేము. ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? జవాబు: చాలా మంది పర్వతం, సూర్యుడు, భూమి ఇలా ఎన్నో అంటారు. గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే. ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది? జవాబు: చాలా మంది వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్పారు. గురువు: కఠినమైనది అనేది మాట ఇవ్వడం. మాట ఇవ్వడం తేలికే, కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది? జవాబు: దూది, గాలి, ఆకులు అని చెప్పారు. గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడటం. ప్రశ్న: మనకు దగ్గరగా ఉన్నది ఏది? జవాబు: తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అని చెప్పారు. గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు. అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం. అది పుట్టుకతోనే మన వెంట వచ్చింది. ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది? జవాబు: తినడం, పడుకోవటం, తాగడం, తిరగడం. గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం. ఇంతకంటే సులువు ఏదీ లేదు.